వికారాబాద్ దాడి ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు మఫ్టీలో వచ్చి తీసుకెళ్లారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కిడ్నాపర్లలో వచ్చి తీసుకెళ్తే దాన్ని అరెస్ట్ అంటారా అని ప్రశ్నించారు. నోటీసులు కుటుంబానికి సమాచారం ఇవ్వకుండా తీసుకెళ్లారని విమర్శించారు. నరేందర్ రెడ్డికి ప్రైవేట్ సిబ్బందితో వైద్య పరీక్షలు చేయించాలి. ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వ వ్యవస్థపై మాకు నమ్మకం లేదు. అరెస్టు చేసిన వారిని చిత్రహింసలు పెట్టారని సమాచారం ఇచ్చింది. ఇక కలెక్టర్ దాడి జరగలేదన్నారు. దాడి జరిగిందని ఐజీ చెబుతున్నారు. వికారాబాద్ లగచర్ల ఘటన నిఘా వ్యవస్థ వైఫల్యమే, ఉద్దేశపూర్వకంగా అశాంతి రగిల్చి భూములు లాక్కునే యత్నం ఇది అని కేటీఆర్ ఆరోపించారు. అరెస్టు చేసిన 16 మంది రైతులను నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 40 నిమిషాలు వివరంగా చెప్పిన ఏం చేస్తావో చేసుకో అని చెప్పి ఇంకేం చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఏం ఫార్ములా? మనకి తెలిసిన ఒకటే ఒక ఫార్ములా, రియల్ ఎస్టేట్ ఫార్ములా. అది తప్ప ఇంకేం ఫార్ములా తెలియదు. ఆ రియల్ ఎస్టేట్ ఫార్ములా, బ్యాగులు మోసే ఫార్ములా, ఈ ఫార్ములాలు తప్ప వేరే ఫార్ములాలు అర్థం కావు. నేను పోయి కేంద్ర మంత్రిని కలుస్తేనేమో బీజేపీలతో కాళ్ళబేరాలి. మరి నువ్వు గవర్నర్ కూడా బీజేపీడే కదా, నువ్వు గవర్నర్ కలవచ్చుగా, నేను కేంద్ర మంత్రిని కలవద్దా? అంటే నువ్వు గవర్నర్ కలిస్తే కూడా బీజేపీతో కాళ్ళబేరానికి పోయినావా? నేను అడుగుతున్నా. బీజేపీ గవర్నర్ నిన్నమన్నట్టు దాకా బీజేపీ మంత్రి కదా త్రిపురలో, మరి ఆయన కూడా బీజేపీడే కదా, బ్లడ్ అయితే అదే కదా. మరి ఆయన కలిసి ఈయన కూడా కాళ్ళబేరానికి పోయినట్ట? అయ్యా, అదానీని కాళ్ళు ఎందుకు మొక్కిరు చెప్పుర్రి. అదానీ కాళ్ళు మొక్కి మీరు ఈడీ రైడ్ల సంగతి ఏందో చెప్పు. అది చెప్పు పోయి, నా మీద ఏ ఎంక్వైరీ చేస్తావు వేసుకో అని. నేను పారిపోయినాను రాస్తారు. ఎందుకు పారిపోతా పోయి నాకు అర్థం కాదు. ఢిల్లీకి పోతే నేను ఎందుకు పోయినా? అమృత్లో రేవంత్ రెడ్డి బామ్మర్ది భాగవతం చెప్తేందుకు పోయినా. అది కూడా తప్పేనా? పక్కా బామ్మర్దుల భాగవతాలు, అల్లుళ్ళ భాగవతాలు, రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముల భాగవతాలు, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, జగదీష్ రెడ్డి, అనుముల కుటుంబం యొక్క కుంభకోణాలు, గొలుగూరి కుటుంబం కుంభకోణాలు, ఇవన్నీ బయట పెడతానే ఉంటాం. 40 నిమిషాలు వివరంగా చెప్పిన ఏం చేస్తావో చేసుకో అని చెప్పి ఇంకేం చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? ఏం ఫార్ములా? మనకి తెలిసిన ఒకటే ఒక ఫార్ములా, రియల్ ఎస్టేట్ ఫార్ములా. అది తప్ప ఇంకేం ఫార్ములా తెలియదు. ఆ రియల్